హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీపికా స్టిచ్చింగ్ అండ్ లైఫ్ స్టైల్. ఇవాల్టి మన వీడియో వచ్చేసి 33 సైజ్ బ్లౌజ్ స్టిచ్చింగ్ అయితే చేస్తున్నా అండి. పెద్ద వయసు వారిది హై నెక్ బ్లౌజ్ అయితే స్టిచ్చింగ్ చేస్తున్నానండి. ఇక్కడ వచ్చేసి ఆల్రెడీ మనం కటింగ్ చేసుకున్నామండి ఈ వీడియో. ఇంకా మీరు ఎవరైనా కటింగ్ వీడియో చూడకపోతే ఒకసారి కటింగ్ వీడియో చూసి అప్పుడు స్టిచ్చింగ్ వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది అనమాట. ఇక్కడ మనకి కస్టమర్ బ్లౌజ్ ఇచ్చారు కదండి, ఆ బ్లౌజ్కి డాట్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో కొలుసుకొని మాత్రమే వేయాలండి. వీళ్ళకి ఏంటంటే పెద్ద వయసు వారు కదండి, కొంచెం పైకి వచ్చినా వాళ్ళకి ఎత్తి పెట్టినట్టు ఉంటుంది అనమాట. ఒకవేళ ఎక్కువ పట్టుకున్నారంటే ఖాళీగా ఉంటుంది. వాళ్ళకి ఏంటంటే చెస్ట్ అనేది తక్కువ ఉంటుంది కదా పెద్ద వయసు వారికి. అందుకనేసి నేను ఎలాగైతే వీడియోలో చూపిస్తున్నానో కొలుసుకుంటున్నాను, అలాగైతే మీరు కూడా కొలవండి. ఇదేంటంటే చిన్నగా పట్టుకోవాలి వాళ్ళకి డాట్స్. ఇదిగోండి, ఎంతో లేదు, మొత్తం వచ్చేసి ఇక్కడ మడత మీద 1 ఇంచ్ కన్నా తక్కువనే ఉందండి, కొంచెం అంతే పట్టుకుంటున్నాను చిన్నగా. ఇదిగోండి, సన్నగా కొంచెం 2.5 ఇంచులు హైట్ అయితే తీసుకున్నాను, డాట్ హైట్. అలాగే ఉక్స్ పట్టి సైడ్ వచ్చేసి ఇక్కడ కూడా సన్నగా, అంటే ఎక్కువ వెడల్పు లేకుండా కొంచెం అలా పట్టుకున్నామా లేదా అన్నట్టుగా పట్టుకొని వదిలేసేయాలి వీళ్ళకి, అంతే. ఇటు చంకలోంచి వచ్చే డాట్ కూడా మరి దగ్గరికి రానివ్వకుండా కొంచెం దూరాన్నే వదిలేసేయండి. ఇక్కడ పెద్ద డాటు ఎక్కడి వరకు అయితే వచ్చిందో దానికంటే కూడా ఒక 2 ఇంచులు అవతలకే వదిలేసేయండి. చంక డాట్ని దగ్గరకు వచ్చేసారంటే మళ్ళీ వాళ్ళకి ఇలా పైకి లేచినట్టు అనిపిస్తుంది, వాళ్ళకి నచ్చదు అనమాట పెద్దవాళ్ళకి. ఇదిగోండి, డాట్స్ అయితే వేసేసుకున్నాను కదా. ఇప్పుడు షేప్ బెల్ట్ లైనింగ్ ఉండేదేమో లోపల సైడ్ పెట్టుకున్నాను. అలాగే మెయిన్ క్లాత్ వచ్చేసి బయట పక్కకు పెట్టుకున్నానండి. బ్లౌజ్ పీస్ వచ్చేసి వీళ్ళకి ఎక్కువ మందం కూడా వద్దన్నారనమాట. షేప్ బెల్ట్ కూడా ఎక్కువ మందం వేయట్లేదు. ఆల్రెడీ బ్లౌజ్ పీస్ కాటనే కాబట్టి ఒక్కటే పెట్టానండి, ఇంకా బయట పక్క లైనింగ్ కూడా పెట్టలేదు నేను. ఇదిగోండి, ఇలా అయితే నేను ఎలా స్టిచ్ చేస్తున్నాను చూడండి. లోపల నుంచి స్టిచ్చింగ్ వేసేస్తున్నాను. డబుల్ స్టిచ్ వేసేసుకోండి, ఇంకా మనకి పైన కుట్టు అనేది రాదనమాట, లోపలికి వెళ్ళిపోతాయి కుట్లు. ఇదిగోండి, ఇలా వేసేసుకున్న తర్వాత ఇప్పుడు కిందకి పెట్టేసుకొని వెనుక పార్టు హైట్ ఎంత ఉందో చూసుకోండి, సైడ్ హైట్ ఎంత ఉందో. ఇంకా 4 కుట్టు వద్దనమాట వీళ్ళకి, అందుకనేసి ఎంత ఉంటే అంత ఎక్స్ట్రా మలిచేసేయండి. ఇక్కడ ఉక్సుల పట్టి కూడా మనకి కాజా పట్టి సైడు ఎంత పొడవు ఉందో చూసుకోండి. పైన 1/2 ఇంచ్ స్టిచ్చింగ్ వదిలేసుకొని ఈ కింద ఎంత ఉందో అంతా మలిచేసుకోండి. కొంచెం ఎక్స్ట్రా ఉంది కదా, మెయిన్ క్లాత్ కట్ చేసేస్తున్నాను. ఇక్కడ మనం కట్ చేసుకున్నాం కదండి, 1/2 ఇంచ్ కింద 1/2 ఇంచ్ పైన అంతే ఉందన్నమాట, ఇంకా ఎక్స్ట్రా కూడా లేదు. ఇక్కడ స్ట్రెయిట్గా మీకు ఇలా కింద కూడా కుట్టు వద్దనుకుంటే కూడా లోడింగ్ పద్ధతిలో కూడా వేసుకోవచ్చండి. అది ఎలా అనేది నేను ఆల్రెడీ వీడియో చేసి పెట్టాను, మీకు ఇంట్రెస్ట్ ఉంటే చూడండి లోడింగ్లో ఎలా చేసుకోవాలనేది. అంటే ఇంకా కుట్లు అనేది పైకి కనిపించవు అనమాట, షేప్ బెల్ట్ కుట్టు. ఇదిగోండి, 2 సైడ్లు కూడా వేసేసుకున్న తర్వాత ఇప్పుడు కాజా పట్టీ అయితే వేస్తున్నాను. కాజా పట్టీ ఎప్పుడైనా కానీ కింద నుంచి పైకి వస్తుందండి, అదే ఉక్స్ పట్టీ వచ్చేసి పైనుంచి లోపలికి పెడతాం అనమాట, అదే డిఫరెన్స్. ఇదిగోండి, ఇలా పెట్టేసుకున్న తర్వాత ఎక్కువ అంటే కట్ చేసేస్తున్నాను. ఇక్కడ కట్ చేసేసుకున్న తర్వాత దీన్ని కొంచెం లోపలికి మలిచి అలానే చివరి ఇంకొక మడత వేసేసుకొని ఇంకా మనం కాజా పట్టి ఎంతైతే వెడల్పు కావాలో అంత ఉంచుకొని మిగతాదంతా కూడా లోపలికి పెట్టేసి కుట్టు వేసేసేయండి దానిపైన. అలానే ఈ కుట్టు కూడా మనం ఫస్ట్ ఎక్కడైతే కుట్టు పడిందో అక్కడికే రావాలండి. మరి లోపలికి వచ్చేసిందంటే మీకు మళ్ళీ బ్లౌజ్ అనేది టైట్ అయిపోతుంది అనమాట, అందుకనేసి లోపలికి అస్సలు రావద్దు. ఫస్ట్ మనం 1/2 ఇంచ్ పట్టుకుంటాం కదండి, అక్కడికే రావాలి. ఇక్కడ ఆ కుట్టు పక్కనే ఇంకొక స్టిచ్ కూడా వేసేసుకోండి, ఒక 1/2 ఇంచ్ గ్యాప్లో. అక్కడ మనకి తాళ్ళు వస్తాయి అన్నమాట, కాజా పట్టి తాళ్ళు వస్తే. ఇది ఇప్పుడు ఉక్స్ పట్టి కాజా పట్టి అయిపోయింది కదండి. ఉక్స్ పట్టి పైనుంచి అయితే కుడుతున్నాను. కిందకి వచ్చేసరికి ఇప్పుడు దాన్ని కింద పెట్టుకొని పైన లైనింగ్ పైన ఇంకొక కుట్టు వేసేసి
మీకు బ్లౌజు వీడియో స్కిప్ చేయకుండా చూస్తేనే బాగా అర్థమవుతుంది అనమాట. నేను ఎక్స్ప్లెయిన్ చేసేదానికంటే కూడా మీరు చూస్తేనే బాగా అర్థమవుతుంది ఎక్కడెక్కడ ఎలా కుడుతున్నాను అనేది. ఓకేనా ఫ్రెండ్స్, బాగా ఇంట్రెస్ట్ ఉండి తపనుండి మేము నేర్చుకోవాలి, మా బ్లౌజ్ మేము కుట్టుకోవాలి అనుకునే వాళ్ళకి ఏంటంటే చూస్తా 2-3 వీడియోస్ చూసేసరికి మీకు వచ్చేస్తుంది అనమాట ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలనేది. అంటే కటింగ్ అంటే కొంచెం కష్టము ఉంటుంది, కానీ కష్టం అంటే అది నేర్చుకుంటే తొందరగానే వచ్చేస్తుంది. మీకు స్టిచ్చింగ్ అయితే ఇంకా తొందరగా వస్తుంది. ఇదిగోండి, నెక్ సైడు ఎక్కువ ఉంది కదా, కొంచెం తీసేద్దాం. కొంచెం ఎక్కువ ఉండి తర్వాత తీసుకున్నా పర్లేదు, కానీ ఒకవేళ డీప్ అయిపోయింది అనుకోండి అప్పుడు మాత్రం పైకి పెట్టాలంటే చాలా కష్టం. ఒకవేళ మీరు అనుకోవచ్చు భుజం మీద కట్ చేసేస్తే అయిపోతుంది కదా అని. భుజం మీద కట్ చేసేస్తే మళ్ళీ చంక పట్టేస్తుంది అనమాట. ఒకవేళ చంకది కింద కట్ చేద్దామంటే సైడ్ తక్కువైపోయి పైకి లేచిపోతుంది. అందుకనేసి ఒక్క మిస్టేక్ చేసామంటే బ్లౌజ్ అంతా చెడిపోతుంది. అందుకనేసి కరెక్ట్గా మనం ఎక్కడ ఎంత తీసుకోవాలి, ఎంత తీసుకుంటే మనకి సరిపోతుంది అన్నీ చూసుకొని తీసుకోవాలి. ఒకవేళ నెక్ దగ్గర పైకి అయినా పర్లేదు, కింద కట్ చేసేసుకోవచ్చు. ఇదిగోండి, ఫ్రంట్ పార్ట్ అయితే రెడీ అయిపోయింది. డాట్లు వేసుకున్నాము, అలానే షేప్ బెల్ట్ వేసుకున్నాము, బుక్స్లు పట్టి కాజా పట్టి కూడా వేసేసుకున్నాము. పర్ఫెక్ట్గా ఫ్రంట్ పార్ట్ అయితే రెడీ అయిపోయింది. ఇక్కడ వచ్చేసి బ్యాక్ పార్ట్ డాట్స్ అయితే ఇక్కడ ఆల్రెడీ మనం పెట్టుకున్నాం కదా, దాని మీద మళ్ళీ ఒకసారి డ్రా చేస్తున్నాను. ఇవన్నీ కూడా నేను గమ్ముతో జాయింట్ చేసేసానండి, అందుకని నేను లైనింగ్ జాయింట్ అనేది పెట్టలేదన్నమాట. ఎప్పుడన్నా అర్జెంట్ ఉన్నప్పుడు, ఎప్పుడన్నా కాటన్ అయితే ఇంకా అసలు మనకి తొందరగా పని అయిపోతుంది అనమాట. ఇలా జాయిన్ చేసేసి చుట్టూ కట్ చేసేసుకుంటే అయిపోద్ది. సిల్క్ వాటికి కూడా జాయిన్ చేసేసుకోవచ్చు గమ్మతోటి. ఇంకా మనం జాయిన్ చేసేదానికన్నా గమ్ముతో జాయిన్ చేస్తే ఇంకా చక్కగా వచ్చేస్తుందండి, ముడతలు లేకుండా మంచిగా. ఇక్కడ వచ్చేసి నడుము పట్టి వేస్తున్నాను. ఇక్కడ డాట్స్ దగ్గర చిన్న కుచ్చు పెట్టుకోండి. ఇలా కుచ్చు పెడితే ఏంటంటే పట్టేయకుండా ఉంటుంది అనమాట, మనకి బ్లౌజ్ అనేది పట్టేయకుండా ఉంటుంది. కింద పెట్టేసి లైనింగ్ పైన ఇంకొక కుట్టు వేసేస్తున్నాను. ఇప్పుడు చిన్నపిల్లలు కూడా నెక్ అనేది పైకే వేసుకుంటున్నారు, కిందకి మానేశారు. ఇంకా డీప్ నెక్ చాలా వరకు తగ్గించేశారు. ఇక్కడ వచ్చేసి మనం ఎమింగ్ కోసం అసలు అయితే ఇక్కడ దాకా మడతెట్టాలి, కానీ ఎక్కువ అవుతుంది అనేసి నేను కొంచెం బ్లౌజ్ పొడవున్నా పర్లేదు అన్నారనమాట హ్యాండ్. అందుకనేసి ఇంకా కింద మెయిన్ క్లాత్ కొంచెం ఎక్కువనే ఉంచుకున్నానండి. ఎక్కువ ఉంచుకొని దాన్ని మాత్రమే మలుస్తున్నాను నేను. ఇదిగో ఇక్కడ వచ్చేసి చంక దగ్గర 8 ఇంచుల దగ్గర మనకి కుట్టు రావాలన్నమాట. నడుము లూజులో 4వ భాగం అండి, మనకి చంక లూజు తెలియడం కోసం అనమాట. ఒకవేళ బ్లౌజ్ లేకపోతే కొలతలు తీసుకున్నప్పుడు ఒక చంక లూజులో 4వ భాగం వచ్చేసి అదే నడుము లూజులో 4వ భాగం వచ్చేసి చంక లూజుకి పెట్టుకోవాలి. ఇదిగోండి, ఒక 1/2 ఇంచ్ దగ్గర నుంచి కట్ చేయకూడదు, అక్కడి నుంచి కన్నా కింద నుంచే కట్ చేయండి. ఒక 1/2 ఇంచ్ వదిలేసుకొని అక్కడి నుంచి కట్ చేయాలి. ఇక్కడికి వచ్చేసరికి కుట్టు అయితే ఎక్కడ పడుతుందో అక్కడ వరకు వచ్చేసి ఆపేయాలి, ఇంకా కిందకి వెళ్ళకూడదు. ఇప్పుడైతే చంకలో తీసేసుకున్నాం కదండి, ఇంకా వచ్చేసి మనకి భుజాలు జాయిన్ చేసేసుకుందాం. అలాగే ఫ్రెండ్స్, కొత్త వాళ్ళు ఏంటంటే బ్లౌజ్ కుట్టేటప్పుడు బ్లౌజ్ని అట్లా నలిపేసి ఇట్లా నలిపేసి చాలా పీకేస్తూ ఉంటారన్నమాట. అప్పుడు ఏమవుతుందంటే మన నెక్కలు అనేది సాగిపోతాయి అనమాట. అసలు బ్లౌజ్ని ఎక్కువ సాగదీయకుండా కుట్టేటప్పుడు కూడా అలా ఫ్రీగా వదిలేసేయాలి. వెనకాల పట్టుకు లాగడాలు అవి చేయకండి. చేస్తే ఏంటంటే అవే భుజాలు జారిపోవడానికి సగం కారణం అవుతుంది. మనం తీసుకోవడం, మేము తీయడం 2 తీసాము నెక్ వెడల్పు, అయినా భుజాలు జారుతున్నాయి అంటారు కదా, అలా లాగేయడంలోనే భుజాలు అనేది జారుతాయి అన్నమాట. ఇదిగోండి, భుజాలు జాయింట్ అయిపోయిన తర్వాత ఈ లోత్ అనేది ఫ్రంట్ పక్కకు వచ్చేటట్టు చూసుకోండి. మీకు ఇలా రాకపోతే కొలిసి ఇక్కడి నుంచి కుట్టడం రాకపోతే భుజం పైన మనం ఆల్రెడీ సిజర్ మార్క్ ఇచ్చుకున్నాం కదండి గచ్చకాలాగా, అక్కడ భుజం పైన పెట్టేసి ఎటు సైడ్ అటు సైడే కుట్టేసుకోవచ్చు అనమాట, మీకు ఇట్లా రాకపోతే. ఇలా దీనిపైనే ఒక కుట్టు ఎక్కడైతే వేస్తున్నామో దానిపైనే డబుల్ స్టిచ్ వేసుకోవాలి. పట్టుకోవడం కూడా ఒక 1/2 ఇంచ్ పట్టుకోండి.
హాఫ్ ఇంచ్ కన్నా తక్కువ పట్టుకున్నారంటే వాళ్ళ బ్లౌజ్ వేసుకొని ఇట్లా గుంజినప్పుడు కుట్లు అనేది విడిపోతాయి అన్నమాట. అందుకనేసి చంక చుట్టూ పట్టుకున్నప్పుడు హాఫ్ ఇంచ్ కంపల్సరీ పట్టుకోవాలి. ఇదిగోండి ఇటు సైడ్ కూడా సేమ్. ఇంకా సేమ్ అటు సైడ్ ఎలా జాయిన్ చేసుకున్నామో చేతులు ఇటు సైడ్ కూడా అంతే అండి. హాఫ్ ఇంచ్ పట్టుకొని అలానే డబుల్ స్టిచ్ వేసేసుకోండి. ఫస్ట్ స్టిచ్చింగ్ ఎక్కడైతే వేసామో దానిపైన మాత్రమే ఇంకొక స్టిచ్ వేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి నెక్ పట్టీ కోసం క్రాస్ పీస్లు అయితే తీసుకున్నానండి. మన లైనింగ్లోనే ఎక్కడైతే లైనింగ్ మిగులుతుందో అందులో క్రాస్గా తీసుకోండి. స్ట్రైట్ కానీ తీసుకోకూడదు. రౌండ్ నెక్కి ఎప్పుడైనా కానీ క్రాస్ తీసుకోవాలి. ఇదిగోండి క్రాస్కి క్రాస్ జాయిన్ చేసుకోవాలి. నార్మల్గా కూడా జాయిన్ చేసుకుని వస్తుంది, మరి ఏం నష్టం లేదు. మీకు ఇట్లా రాకపోతే క్రాస్ని స్ట్రైట్గా కూడా జాయిన్ చేసుకోవచ్చు. ఇదిగోండి ఇలా కూడా జాయిన్ చేసుకోవచ్చు. ఇలా జాయిన్ చేసేసుకున్న తర్వాత ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ బయటకు పెట్టేసుకొని ఇంకా చుట్టూ కూడా నెక్ దగ్గరికి వచ్చేసరికి ఒక పాదం అయినా పట్టుకోండి. మన పాదం ఉంది కదా మిషన్ కుట్టు, దాన్ని ఒక సైడ్ పాదం ఎంత ఉంది అంత పట్టేసుకోండి. చుట్టూ కుట్టేసిన తర్వాత లోపల పక్క సిజర్ తోటి చిన్న చిన్న టాకాలు అనేది ఇచ్చుకోవాలన్నమాట. కుట్టు మీదకి వెళ్ళకుండా అది ఎలా అనేది చూద్దాం. ఇలా కట్ చేసుకుంటే ఇదిగోండి చిన్న చిన్న అక్కడక్కడ ఇలా చేయడం వల్ల ఏంటంటే లోపలికి నీట్గా ఫోల్డ్ అవుతుంది. నెక్ కూడా బయటికి నీట్గా రౌండ్ నీట్గా ఉంటుంది. ఇక్కడ లోపల పెట్టేసుకొని ఇదిగోండి నెక్ పట్టి ఎంతైతే కావాలో అంతే ఉంచేసి మిగతాదంతా కూడా లోపల పెట్టేసుకోండి. ఈ లోపల ఉన్న ఎక్స్ట్రా పీస్ అంతా కూడా కట్ చేసేసుకోండి నీట్గా, బ్లౌజ్ కట్ అయిపోకుండా. ఇప్పుడు వచ్చేసి నడుము లూజు 8 దగ్గర మార్క్ చేసుకుంటున్నానండి. అంటే ఇక్కడ 2 మడతల మీద ఉంది కాబట్టి 8, 16 అనమాట. ఇక్కడ వచ్చేసి ఇక్కడ కూడా 8 దగ్గర మార్క్ చేసుకుంటున్నాను. కాజా పట్టి పైన ఒక పట్టి పెట్టేసి ఇది 2 పొరల మీద ఉంది కాబట్టి ఇక్కడ కూడా 8, 16 అంటే 16, 32 అయితే మనకి నడుము లూజు కరెక్ట్గా సరిపోతుంది అన్నమాట. ఇక్కడి నుంచి ఆల్రెడీ చేతి లూజు మనం మార్క్ చేసుకున్నాం కదండి, దాని ప్రకారమే కుట్టేసుకోండి. ఇక్కడ ఇంకా లూజ్ అవ్వడం టైట్ అవ్వడం అలా ఏమి ఉండదు అనమాట. ఇక్కడ వచ్చేసి ఇక్కడ కుట్లు పైకి పెట్టేసుకోండి. ఇక్కడ ఖర్చు ఉంది కదా దాన్ని పైకి పెట్టేసుకొని కుట్టు వేసేసుకొని ఇక్కడికి వచ్చేసరికి రఫ్ చేసేసుకోండి. కింద పైన కంపల్సరీ రఫ్ చేసుకోండి, లేదంటే కుట్లు అనేది విడిపోతాయి. చూస్తున్నారా ఎంత స్ట్రెయిట్గా వచ్చేసిందో కుట్టు అంతా కూడా. అట్లా వస్తే బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా కుదురుతుంది అనమాట. కుట్లు ఎప్పుడైనా కానీ స్ట్రెయిట్గా ఉండాలి. ఒక 1/2 ఇంచ్ గ్యాప్లో ఇటు 3 అటు 3 కుట్లు వేసేసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఏమైనా ఉంటే కట్ చేసేసుకోవాలి. ఇవ్వండి మీకు సరిగ్గా రాకపోతే మార్కర్ తోటి స్ట్రెయిట్గా ఒక 1/2 ఇంచ్ గ్యాప్లో మార్కింగ్ పెట్టుకోండి. అటు ఇటు వేసేసుకున్న తర్వాత ఇదిగోండి బ్లౌజ్ అయితే మనకి కంప్లీట్ అయిపోయింది అనమాట. ఇది ఏంటంటే ఫ్రెండ్స్ కుట్టినప్పుడు నేను వీడియో తీయలేకపోయాను అనమాట. మళ్ళీ మనకి సైజ్కి వచ్చినప్పుడు ఈ బ్లౌజ్ నాకు అనేది దొరికింది, అందుకనే వాష్ చేసినట్టు ఉందనమాట. బ్లౌజ్ వచ్చేసి వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోద్దు. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని అలానే బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.